హాయ్ ఎవ్రీవన్. హిందూ సాంప్రదాయంలో ఎన్నో పద్ధతులు మనకు ఆచారాలుగా ఉన్నాయి. వీటన్నింటినీ మన పూర్వీకులు మనతో సాంప్రదాయ ఆచారాలుగా చేయించారు. వీటి వెనకున్న శాస్త్రీయ కారణాలు కొన్నింటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పలకరించడానికి రెండు అరచేతులను కలపడం. హిందూ సంస్కృతిలో ప్రజలు తమ అరచేతులను జోడించడం ద్వారా ఒకరినొకరు పలకరించుకుంటారు. దీనిని నమస్కార్ అని పిలుస్తారు. ఈ సాంప్రదాయం వెనక ఉన్న సాధారణ కారణం ఏమిటంటే, రెండు అరచేతులను కలుపుతూ పలకరించడం అంటే గౌరవం. ఇది ఏమైనప్పటికీ శాస్త్రీయంగా చెప్పాలి అంటే, రెండు చేతులను కలపడం వలన అన్ని వేళ్ల చిట్కాలు కలిసి ఉంటాయి. ఇవి కళ్ళు, చెవులు మరియు మనస్సు యొక్క ఒత్తిడి పాయింట్లకు సూచించబడతాయి. వీటిని కలిపి నొక్కడం వల్ల ప్రెజర్ పాయింట్స్ స్టేబుల్ అవుతాయని చెప్పబడుతుంది. ఇది ఒక వ్యక్తిని ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది. భారతీయ మహిళలు కాలి ఉంగరాన్ని ఎందుకు ధరిస్తారు? కాలి ఉంగరాలు ధరించడం వివాహిత స్త్రీల ప్రాముఖ్యత మాత్రమే కాదు, దాని వెనక సైన్స్ ఉంది. సాధారణంగా కాలి ఉంగరాలు రెండవ వేలు మీద ధరిస్తారు. రెండవ వేలు నుండి ఒక నిర్దిష్ట నరం గర్భాశయాన్ని కలుపుతుంది మరియు గుండెకు వెళుతుంది. ఈ వేలికి కాలి ఉంగరం ధరించడం వల్ల గర్భాశయం బలపడుతుంది. ఇది రక్త ప్రవాహాన్ని క్రమబద్ధీకరించడం ద్వారా దానిని ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు ఋతుచక్రం క్రమబద్ధీకరించబడుతుంది. వెండి మంచి కండక్టర్ కాబట్టి ఇది భూమి నుండి ధ్రువ శక్తిని గ్రహించి శరీరానికి పంపుతుంది. నాణ్యాలు నదిలో విసిరివేయడం. ఈ చర్యకు సాధారణ కారణం ఏమిటంటే, ఇది అదృష్టాన్ని తెస్తుంది. అయితే శాస్త్రీయంగా చెప్పాలి అంటే, పురాతన కాలంలో నేటి స్టెయిన్లెస్ స్టీల్ నాణ్యాలు మాదిరిగా కాకుండా చాలా కరెన్సీ నాణ్యాలు రాగితో తయారు చేయబడినవి. రాగి మానవ శరీరానికి చాలా ఉపయోగకరమైన లోహం. నదిలో నాణ్యాలను విసరడం ఒక మార్గం. నదులు మాత్రమే తాగునీటికి మూలం కాబట్టి నీటిలో భాగంగా మనం తగినంత రాగిని తీసుకుంటామని మన పూర్వీకులు నిర్ధారించారు. దీన్ని ఒక ఆచారంగా చేయడం వల్ల మనమందరం ఈ అభ్యాసనాన్ని అనుసరిస్తున్నాము. దేవాలయాలు గంటలు ఎందుకు ఉంటాయి? ఆలయాన్ని సందర్శించే వ్యక్తులు ప్రధాన విగ్రహం ఉంచబడిన గర్భగుడి ముందు లోపలికి వెళ్ళిన వెంటనే గంటను మోగిస్తారు. ఆగమ శాస్త్రం ప్రకారం దుష్ట శక్తులను దూరంగా ఉంచడానికి మరియు దేవునికి ఆహ్లాదకరంగా ఉండటానికి గంటలను మోగిస్తారు అని చెప్తారు. అయితే గంటల వెనక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటంటే, వాటి తరంగాలు మన మనస్సును క్లియర్ చేస్తుంది మరియు పదునుగా ఉంచడానికి మరియు భక్తి ప్రయోజనంపై మన పూర్తి ఏకాగ్రతను ఉంచడానికి సహాయపడుతుంది. ఈ గంటలు ధ్వనిని ఉత్పత్తి చేస్తున్నప్పుడు మన మెదడులోని ఎడమ మరియు కుడి భాగాలలో ఐక్యతను సృష్టించే విధంగా తయారు చేయబడ్డాయి. మనం బెల్ మోగిన వెంటనే అది ఎకో మోడల్లో కనీసం 7 సెకన్ల పాటు ఉండే పదునైన మరియు శాశ్వతమైన ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. ప్రతి ధ్వని యొక్క వ్యవధి మన శరీరంలోని మొత్తం 7 వైద్య కేంద్రాలను సక్రియం చేయడానికి సరిపోతుంది. ఇది అన్ని ప్రతికూల ఆలోచనల నుండి మన మెదడును ఖాళీ చేస్తుంది. నేలపై కూర్చోవడం, తినడం. ఈ సాంప్రదాయం కేవలం నేలపై కూర్చుని భోజనం చేయడమే కాదు, సుఖాసన్ స్థితిలో కూర్చుని భోజనం చేయడం. సుఖాసన్ అనేది మనం సాధారణంగా యోగాసనాల కోసం ఉపయోగించే స్థానం. మీరు నేలపై కూర్చున్నప్పుడు మీరు సాధారణంగా కాళ్లకు అడ్డంగా కూర్చుంటారు. సుఖాసనం లేదా సగం పద్మాసనంలో తక్షణమే ప్రశాంతతను మరియు జీర్ణక్రియకు సహాయపడే భంగిమలు. ఇది స్వయంచాలకంగా మీ మెదడుకు సంకేతాలను ప్రేరేపిస్తుందని నమ్ముతారు. జీర్ణక్రియ కోసం కడుపును సిద్ధం చేయడానికి ఈ భంగిమ ఉపయోగపడుతుంది. ఉత్తరం వైపు తలపెట్టి ఎందుకు నిద్రించకూడదు? ఇది దెయ్యం లేదా మరణాన్ని ఆహ్వానిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. అయితే భూమి ఒక పెద్ద అయస్కాంతం అని సైన్స్ చెబుతుంది. మనం ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తున్నప్పుడు మన శరీరం యొక్క అయస్కాంత క్షేత్రం భూమి యొక్క అయస్కాంత క్షేత్రానికి పూర్తిగా అసమానంగా మారుతుంది. ఇది రక్తపోటుకు సంబంధించిన సమస్యలకు దారితీస్తుంది మరియు అయస్కాంత క్షేత్రాల అసమానతను అధిగమించడానికి మన గుండె మరింత కష్టపడాలి. ఇది కాకుండా మరొక కారణం ఏమిటంటే, మన శరీరంలో మన రక్తంలో ఇనుము గణనీయమైన స్థాయిలో ఉంటుంది. మనం ఈ స్థితిలో పడుకున్నప్పుడు
మొత్తం శరీరం నుండి ఇనుము మెదడులో చేరడం ప్రారంభమవుతుంది. ఇది తలనొప్పి, అల్జీమర్స్ మరియు మెదడు క్షీణతకు కారణమవుతుంది. మనం ఎందుకు ఉపవాసం ఉంటాము? ఉపవాసం వెనక ఉన్న అంతర్లీన సూత్రం ఆయుర్వేదంలో కనిపిస్తుంది. ఈ ప్రాచీన భారతీయ వైద్య విధానం అనేక వ్యాధులకు ప్రధాన కారణం జీర్ణ వ్యవస్థలో విష పదార్థాలు చేరడం అని చెప్పబడుతుంది. విష పదార్థాలను క్రమం తప్పకుండా శుభ్రపరచాలి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఉపవాసం ద్వారా జీర్ణ అవయవాలు విశ్రాంతి పొందుతాయి మరియు అన్ని శరీర యంత్రాంగాలు శుభ్రపరచబడతాయి మరియు సరిచేయబడతాయి. ఈ విధంగా ఉపవాసం ఉండడం ద్వారా శరీరానికి ఒక ఉపశమనం దొరుకుతుంది. పాదాలను తాకడం యొక్క శాస్త్రీయ వివరణ. సాధారణంగా మీరు ఎవరి పాదాలను తాకుతున్నారో ఆ వ్యక్తి వృద్ధుడు లేదా పవిత్రుడు. మీ తగ్గిన అహం నుండి వచ్చిన మీ గౌరవాన్ని వారు అంగీకరించినప్పుడు వారి హృదయాలు సానుకూల ఆలోచనలు మరియు శక్తిని విడుదల చేస్తాయి. ఇది వారి చేతులు మరియు కాలి ద్వారా మిమ్మల్ని చేరుతుంది. ఈ సారాంశంలో పూర్తయిన సర్క్యూట్ శక్తి ప్రవాహాన్ని ఎనేబుల్ చేస్తుంది మరియు కాస్మిక్ ఎనర్జీని పెంచుతుంది. రెండు మనసులు మరియు హృదయాల మధ్య త్వరిత అనుసంధానాన్ని ఆన్ చేస్తుంది. ఒక మేరకు కరచాలాలను మరియు కౌగిలింతల ద్వారా అదే సాధించబడుతుంది. మన మెదడు నుండి మొదలయ్యే నరాలు మీ శరీరమంతా వ్యాపిస్తాయి. ఈ నరాలు మీ చేతి మరియు కాళ్ళ వేళ్ళ కొనల్లో ముగుస్తాయి. మీరు మీ చేతి వేళ్లను వాటి వ్యతిరేక పాదాలకు చేర్చున్నప్పుడు వెంటనే ఒక సర్క్యూట్ ఏర్పడుతుంది మరియు రెండు శరీరాల శక్తులు అనుసంధానించబడతాయి. మీ వేళ్ళు మరియు అరచేతులు శక్తి యొక్క గ్రాహకాలుగా మారుతాయి మరియు ఇతర వ్యక్తి యొక్క పాదాలు శక్తిని ప్రదాత అవుతాయి. మనం రావి చెట్టును ఎందుకు పూజిస్తాము? రావి చెట్టు నీడకు తప్ప సామాన్యుడికి దాదాపు పనికిరాదు. రావి చెట్టులో రుచికరమైన పండ్లు ఉండవు. దాని చెక్క ఏ పనికి సరిపోదు. అయితే రావి చెట్టు రాత్రిపూట కూడా ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే అతి తక్కువ చెట్లలో ఒకటి. ఈ విషయం మన పూర్వీకులకు తెలుసు. కాబట్టి ఈ చెట్టును ఒక ఆస్తిలాగా రక్షించాలని వారు దానిని దైవానికి లేదా మతానికి సంబంధించిందిగా అనుసంధానించారు. తులసి మొక్కను ఎందుకు పూజిస్తాం? హిందూ మతం తులసిని తల్లి హోదాతో ప్రసాదించింది. వేద ఋషులకు తులసి మొక్క ప్రయోజనాల గురించి తెలుసు. అందుకే వారు దానిని దేవతగా మలిచారు. అక్షరాస్యులైన నిరక్షరాస్యులైన దానిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని మొత్తం సమాజానానికి స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. ఇది మానవాళికి సంజీవి లాంటిది. కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. తులసిలో గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ఒక అద్భుతమైన యాంటీబయాటిక్. తులసిని ప్రతిరోజు టీలో తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మరియు తాగుబోతు వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. ఒక వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితిని స్థిరపరుస్తుంది. ఒక వ్యక్తి యొక్క శరీర వ్యవస్థను సమతుల్యం చేస్తుంది మరియు అన్నింటికంటే ముఖ్యంగా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పొడిగిస్తుంది. తులసి మొక్కను ఇంట్లో ఉంచుకోవడం వల్ల కీటకాలు, దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. పాములు తులసి మొక్క దగ్గరికి వెళ్ళడానికి కూడా సాహసం చేయవు. బహుశా పురాతన ప్రజలు తమ ఇళ్ల దగ్గర తులసిని పెంచుకునేవారు. మనం విగ్రహాన్ని ఎందుకు ఆరాధిస్తాము? హిందూ మతం ఇతర మతాల కంటే విగ్రహారాధనను ఎక్కువగా ప్రచారం చేస్తుంది. ప్రార్థనల సమయంలో ఏకాగ్రతను పెంచే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. మనోరోగ వైద్యుల అభిప్రాయం ప్రకారం మనిషి తన ఆలోచనలను తాను చూసే విధంగానే రూపొందిస్తాడు. మీ ముందు 3 వేరువేరు వస్తువులు ఉంటే మీరు చూస్తున్న వస్తువును బట్టి మీ ఆలోచన మారుతుంది. అదేవిధంగా ప్రాచీన భారతదేశంలో విగ్రహారాధన స్థాపించబడింది. తద్వారా ప్రజలు విగ్రహాలను వీక్షిస్తున్నప్పుడు వారు ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించేందుకు మరియు మానసిక మళ్లింపు లేకుండా ధ్యానం చేయడానికి సులభంగా ఏకాగ్రత సాధించబడుతుంది. మనం ఆలయాన్ని ఎందుకు సందర్శించాలి? ఉత్తర, దక్షిణ ధ్రువ త్రష్టి యొక్క అయస్కాంత మరియు విద్యుత్ తరంగాల పంపిణీల నుండి సానుకూల శక్తి పుష్కలంగా లభించే ప్రదేశాలలో ఆలయాలు వ్యూహాత్మకంగా నిర్మించబడ్డాయి. ప్రధాన విగ్రహం గర్భగృహ లేదా మూలస్థానం అని పిలువబడే ఆలయం యొక్క ప్రధాన మధ్యలో ఉంచబడింది. నిజానికి విగ్రహం పెట్టిన తర్వాతే ఆలయం నిర్మించబడుతుంది. ఈ మూలస్థానంలో
భూమి యొక్క అయస్కాంత తరంగాలు గరిష్టంగా కనిపిస్తాయి. ప్రధాన విగ్రహం కింద కొన్ని రాగి పలకలు వేద లిపితో చెక్కబడి ఉన్నాయని మనకు తెలుసు. రాగి పలకం భూమి యొక్క అయస్కాంత తరంగాలను గ్రహించి పరిసరాలకు ప్రసరింపజేస్తుంది. ఈ విధంగా ఒక వ్యక్తి క్రమం తప్పకుండా ఆలయాన్ని సందర్శిస్తూ ప్రధాన విగ్రహం చుట్టూ సవ్య దిశలో నడవటం ద్వారా ప్రకాశించే అయస్కాంత తరంగాలను అందుకుంటాడు మరియు అతని శరీరం దానిని గ్రహిస్తుంది. ఇది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ మరియు సాధారణ సందర్శన అతనికి ఈ సానుకూల శక్తిని ఎక్కువగా గ్రహించేలా చేస్తుంది. శాస్త్రీయంగా ఆరోగ్యపరమైన జీవితాన్ని కలిగి ఉండటానికి మనందరికీ అవసరమైన సానుకూల శక్తి ఇది. ఈ విధంగా హిందూ సాంప్రదాయంలో ఎన్నో పద్ధతులు సైంటిఫిక్గా రూపొందించబడ్డాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.